నమస్తే పీపుల్. ఇది మనం రెగ్యులర్గా చేసే నార్మల్ వీడియో అయితే కాదండి. ఇది నా బెస్ట్ ఫ్రెండ్కి నిజంగా జరిగిన ఒక స్కేరీ ఇన్సిడెంట్. మీకు గోస్ట్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. ఒకవేళ భయం మాకు ఇష్టం లేదు అంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఈ స్టోరీని స్టార్ట్ చేసేద్దాము. నా ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ స్టోరీని తెలుసుకుందాం రండి. నేను అప్పుడు 6th క్లాస్ చదువుతున్నాను. నేను, మా అన్నయ్య, అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ ఆగిపోయిన బిల్డింగ్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఆ బిల్డింగ్ ఒక పొలంలో ఉండేది. పక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టుకొని డాబా పైకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, 6 గంటల లోపే వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు అని అడిగేసరికి వాళ్ళు ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కపుల్ కష్టపడి ఈ పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కొంతకాలం తర్వాత అదే పొలంలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉందామనుకొని ఇంటి పనులు మొదలుపెట్టారు. ఏమైందో తెలియదు కానీ ఒక స్లాబ్ అవ్వగానే వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళ కోరిక మేరకు అదే పొలంలో వాళ్ళకి సమాధి కూడా కట్టారు. తర్వాత ఆ ఇంటి కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎవరు వచ్చినా ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా వాళ్ళు ఏదో ఒక రకంగా చనిపోయేవాళ్ళు. అందుకే ఈ బిల్డింగ్ ఇలా పాడైపోయింది అని చెప్పారు. ముందు కొంచెం భయం వేసినా మేము ఆ బిల్డింగ్ పైకి వెళ్ళకూడదు అని చెప్పారేమో అనుకొని లైట్ తీసుకొని హ్యాపీగా రోజు ఆడుకునేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య తన ఫ్రెండ్స్తో ఏదో మూవీకి వెళ్ళడంతో నేను నా ఫ్రెండ్ మాత్రమే అక్కడికి వెళ్ళి ఆడుకున్నాము. టైం అస్సలు తెలియలేదు. చీకటి పడింది అని గమనించి ఇంటికి వెళ్ళిపోదామని బిల్డింగ్ దిగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. 6:30 దాటిందిరా, చీకటి కూడా పడుతుంది. అసలు ఈ ఇంటి గురించి మనం విన్న స్టోరీ నిజమేనా అని మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. ఎదురుగా ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు. సడన్గా ముఖంలో ముఖం పెట్టి క్రీపీగా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మాకు పిచ్చి భయం వేసింది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అతను కనుచూపు మేరలో కనిపించలేదు. భయంతో చెప్పులు ఊడిపోయినా పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పారిపోయాం. ఆ రోజు రాత్రి నాకు, నా ఫ్రెండ్కి ఇద్దరికీ జ్వరం. అలాగే రాత్రంతా ఏవేవో కలవరింతలు. మా అమ్మ వాళ్ళు భయపడి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అయినా జ్వరం తగ్గలేదు. ఇంకా మా ఇద్దరిని దుర్గమ్మ గుడికి తీసుకెళ్లి పూజ చేయించి జ్వరం తగ్గిపోవాలి అని మొక్కుకున్నారు మా అమ్మ వాళ్ళు. 2-3 డేస్లో జ్వరం తగ్గి నార్మల్ అయ్యాం. కానీ ఆ రోజు తర్వాత ఆ ఏరియాకి ఎప్పుడూ మేము వెళ్ళలేదు. ఈ రోజుకి రోడ్డు మీద అతను చూసిన ఆ క్రీపీ చూపు గుర్తొస్తే హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ఇది నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన మోస్ట్ స్కేరియస్ట్ ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా ఏమైనా జరిగితే అది మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అలాగే నేను స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. Also, don't forget to like, share and comment.